అక్క వాళ్ళ బాబు సెకండ్ క్లాస్ కాబట్టి 7-8 ఇయర్స్ మధ్యనే ఉంటుంది కాబట్టి మేము ఏం తీసుకున్నా వాళ్ళ ఏజ్కి తగ్గట్టే తీసుకున్నామండి, ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ మెయిన్ థింగ్స్ అందరికి కావాల్సినవి పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ కాబట్టి ఇవైతే తీసేసుకున్నాము. అప్సరా ప్రోడక్ట్ అనేది బాగుంటుంది కాబట్టి వేరే ప్రోడక్ట్ని మేము చూస్ చేసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకి సింపుల్గా ప్లేయింగ్ థింగ్స్ తీసుకున్నామండి. విజిల్స్ ఇవి 4 కలర్స్లో వచ్చాయి, 12 పీసెస్ వచ్చాయన్నమాట. ఇవి తీసుకున్నాను. యాక్చువల్గా మేము మొత్తం 44 మెంబర్స్కి ఇవ్వాలి, కాకపోతే మేము 44 మెంబర్స్ స్టూడెంట్స్ ప్లస్ ట్యూషన్లో 10 మెంబర్స్ ఉన్నారు. మొత్తం కలిపేసి ఒక 60 మెంబర్స్కి ప్లాన్ చేసుకొని తీసుకున్నాము. ఏ తీసుకున్నా 60 పీసెస్ తీసుకున్నాము. విజిల్స్ ఇవి 5 సెట్స్ తీసుకున్నాము. నెక్స్ట్ బెలూన్స్ తీసుకున్నాము. ఇవి 70 వచ్చాయి పీసెస్ ప్యాకెట్లో. ఇవి 2 ప్యాకెట్స్ తీసుకున్నాం, ఎందుకంటే ఇంట్లో కూడా డెకరేషన్కి యూజ్ అవుతాయి అని చెప్పేసి ఆ థాట్తో 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. అలాగే బెలూన్స్ ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి ఇది తీసుకున్నామండి. నెక్స్ట్ అంటే ఆ షాప్లోనే ఇది కూడా వాళ్ళు అడిగారు కావాలమ్మా అని చెప్పేసి ఇది కూడా తీసేసుకున్నాము అక్కడే. రేపు యూజ్ అవుతుంది కాబట్టి ఎలాగో కేక్ కటింగ్లో 2-in-1 ప్లాస్టర్ అక్కడే తీసేసుకున్నామండి. ఇవి బెలూన్స్కి కింద ఇలా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళే ప్లాన్ చెప్పేసి ఇచ్చారండి. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇది చూడాలి, యూట్యూబ్లో చూసి ఐడియాస్ ట్రై చేస్తాను నేను. ఎందుకంటే ఇది బయట వచ్చేసరికి మనకి కొంచెం 120-100 అలా పడుతుందండి. అక్కడైతే 40 రూపీస్కి ఇచ్చేసారు. ఆ ఉద్దేశంతో నేను అక్కడే తీసేసుకున్నాను. ఇది కూడా 30 రూపీస్ అలా పడుతుంది బయట మనకి, ఇది 15 రూపీస్కి ఇచ్చేసారు. అలా ఇది కూడా చాలా తక్కువ కాస్ట్కి ఇచ్చారు, అందుకని ఇవి అక్కడే తీసేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసరికి రూబిక్ క్యూబ్స్ని తీసుకున్నామని మా వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపి ఆడుతున్నారు. అలాగే బ్రెయిన్ యాక్టివిటీ కింద, పర్సనాలిటీ డెవలప్మెంట్ కింద కూడా యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఇవి తీసుకున్నాం. ఫస్ట్ దీంతో ఆడుతున్నారు, కొంచెం ఇంట్రెస్ట్ చూపుతున్నారని చెప్పేసి ఇంకా ఈ కొత్తవి తీసుకొచ్చాము. 3 పీసెస్ తీసుకున్నాము. మా వాళ్ళిద్దరు కాబట్టి వాళ్ళిద్దరు చెరువుటి 1 ఎక్స్ట్రా ఉంటుంది. అలాగే ఈచ్ వచ్చే తలకి 40 రూపీస్ అలా పడ్డాయండి. బల్క్ తీసుకుంటే ఇంకా తగ్గించేస్తామని చెప్పారు, కానీ మాకు ఇవి మా ప్లాన్ లిస్ట్లో లేవని చెప్పేసి తీసుకోలేదు. నెక్స్ట్ అనేది ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ టైప్ అండి. ఇవి ఫ్రెండ్షిప్ డేకే యూజ్ చేస్తారు, బట్ కానీ మా వాళ్ళు చిన్నపిల్లలు కదా, ఇలాంటి వాళ్ళు బాగా ఇష్టంగా వేసుకోవడం చూశాను, అందుకని చెప్పేసి ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ టైప్స్లో తీసుకున్నాను అండి. ఇవి 90 పీసెస్ వచ్చినాయి. ఈ కవర్లో 150 రూపీస్ తీసుకున్నారు, కానీ మాకు బాగా నచ్చిన క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బౌన్సింగ్ బాల్స్ అండ్ జంపింగ్ బాల్స్, బౌన్సింగ్ బాల్స్ టైప్ చిన్నవే తీసుకున్నాను అనమాట. ఇదిగోండి షీట్ 36 పీసెస్ వచ్చినాయి. దీంట్లో 150 రూపీస్ అలా పడింది. ఇవి తీసుకున్నాము. ఇంకో షీట్ మా వాళ్ళు ఆల్రెడీ తీసేసారు బాల్స్. నెక్స్ట్ ఇవి వాటర్ బాల్స్ అనమాట, ఇవి తీసుకున్నాము. యాక్చువల్గా ఇవి కూడా మా ప్లాన్లో లేవు, కానీ అక్కడికి వెళ్ళేసి ఇవి కూడా ఇష్టపడతారు పిల్లలు అని చెప్పేసి అప్పటికప్పుడు తీసేసుకున్నాం అనమాట. ఈ షీట్ మొత్తంలో 30 పీసెస్ వచ్చాయి. 2 షీట్స్ తీసేసుకున్నాం. తక్కువ ప్రైజే పడింది, 60 రూపీస్ అలా పడింది అనమాట. రీజనబుల్ అనిపించేసింది. ప్లస్ ఒక థింగ్ ఎక్స్ట్రా ఇచ్చినట్లు ఉంటుంది కూడా అని చెప్పేసి ఇవి కూడా తీసుకున్నాను అనమాట. ఏమి ఇచ్చినా తినడానికి కూడా ఉండాలి కాబట్టి, బాడీ కాబట్టి ఇవి డార్క్ ఫ్యాంటసీ అనేవి తీసుకున్నామండి మేము. ఇవి వచ్చేతలకి మాకు అక్కడ బల్క్లో కూడా 180 చెప్పారు ఈ బాక్స్, బట్ డిమార్ట్లో తీసుకున్నామండి. ఎందుకంటే మేము ఇక్కడ రేటుకి అక్కడ రేటుకి కంపేర్ చేసుకుంటే మాకు డిమార్ట్లోనే తక్కువ రేట్ అనిపించింది. ఇవి 41 పీసెస్ బై 1 get 1లో 2 బాక్సెస్ వచ్చినాయి, అంటే 82 పీసెస్ వచ్చినాయి. 350 పడింది. రీజనబుల్గా ఇదే బాగుందండి. నెక్స్ట్ కిట్ క్యాట్ అనమాట. ఇవి 60 పీసెస్ అనమాట. అక్కడ మాకు 5 స్టార్ అనేది అవైలబుల్ లేదు, ఇంకా అందుకని చెప్పేసి కిట్ క్యాట్ తీసేసుకున్నాము. ఇది కూడా బాగానే ఉంటుంది అని చెప్పేసి. అది కాక దీంట్లో వ్యాఫీ ఫీల్ కూడా ఉంటుంది కదా, పూర్తిగా చాక్లెట్ తిన్నట్టు కూడా ఉండదు కదా పిల్లలకి, కోల్డ్ ఎక్కువ కాకుండా చేసేది ఎదురికి కోల్డ్ చేస్తుంది కానీ తక్కువగా. నెక్స్ట్ ఇవి అనమాట, ఇవి తీసుకున్నాం. ఇవి తీసుకోవడానికి ఒక రీజన్ ఉందండి. ఇవి కూడా లిస్ట్లో లేవు, కానీ చివరిలో కొన్ని ప్లాన్స్ చేసుకోవడం వల్ల వాటి కోసం ఇవి పర్చేస్ చేయాల్సి వచ్చింది. ఇది జెమ్స్ కూడా అందుకేనండి తీసుకుంది. ఇవి కూడా చివరిలో ప్లాన్ చేసుకున్నామని చెప్పాను కదా, దాంట్లోకి అని చెప్పేసి జెమ్స్ని యాడ్ చేసుకోలేదు. ఇది కూడా డిమార్ట్లోనే తీసుకున్నాము. ఇవి 40 వస్తే లోపల ఓపెన్ చేసినాక నేను చూపిస్తాను. 40 వస్తే 69 రూపీస్ అవ్వాలి ఇది. నెక్స్ట్ ఇవన్నీ
మీలో ఎంతమందికి ఇది ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ మా పిల్లలు అయితే వీటిని చాలా ఇష్టంగా, మా పిల్లలే కదా మేము కూడా చాలా ఇష్టంగా కొట్టుకొని తింటాము మేమందరం పంచుకొని ఎప్పుడు. అందుకని అక్కడికి వెళ్ళంగానే 5 స్టార్ జెమ్స్ వేద్దాం అనుకున్నాము, లేదంటే 5 స్టార్ డార్క్ ఫ్యాంటసీ అలా జెమ్స్ అలా వేద్దాం అనుకున్నాం. కానీ ఇవి చూడంగానే ప్లాన్ మార్చేసాం అనమాట. ఇవి తీసేసుకున్నాము. ఇవి వెయిట్లో 100 పీసెస్ వస్తుంది అన్నమాట. ఈ ప్యాకెట్లో 100 వస్తాయి. 350 పడింది. కానీ పిల్లలు వీటిని బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇవి తీసేసుకున్నాం. అంటే మేము 60 ఇవ్వాలి కాబట్టి 40 పీసెస్ మాకు ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి, కానీ మా వాళ్ళకు కూడా ఉంటాయని తీసుకున్నాము. నెక్స్ట్ ఇదన్నమాట బర్త్డే డెకరేషన్ది. దీంట్లో వచ్చే తలకి మనకి 30 బెలూన్స్ వచ్చాయండి. హ్యాపీ బర్త్డేది ఒకటి క్యాలెండర్ టైప్. నెక్స్ట్ వచ్చే తలకి ఇవి 2 వచ్చినాయి. ఈ థీమ్కి సంబంధించి ఇవి ఒక 3 వచ్చినాయి. అలాగే బ్యాక్న కూడా ఇలా లైన్స్ ఇవి వచ్చినాయి. ఇలా మేము ఎప్పుడు ట్రై చేయలేదు. నార్మల్గా ఎప్పుడు హ్యాంగ్ చేసేసి బెలూన్స్ పెట్టేసి మేము ఇంట్లో డెకరేట్ చేసి, సరే ఈసారి ట్రై చేద్దాంలే డిఫరెంట్గా అని చెప్పేసి తీసుకొచ్చాము. లాస్ట్ టైం ఇదే బయట మేము అడిగినప్పుడు 300 అలా చెప్పారండి. మార్నింగ్ ఇది అడిగితే 180కి ఇచ్చేశారు. అంటే మేము హోల్సేల్కి వెళ్ళాం కాబట్టి మనకు అంత తక్కువ ప్రైస్ పడింది ఏమో. మేబీ ఇంకా వాళ్ళకి ఇంకా బల్క్గా తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుందేమో, మనకు మరి 300 అలా చెప్పారు. రీజనబుల్గా ఉంది కాబట్టి తీసేసుకున్నాం, వెంటనే యూజ్ అవుతుందని చెప్పేసి.